హలో, నేను విఘ్నేష్. మనం ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిదైన నౌన్ గురించి చూద్దాం. నౌన్ అంటే తెలుగులో నామవాచకం అంటారు. అదే తమిళ్లో అయితే పెయర్ సొల్ అని అంటారు. కానీ నామవాచకం అనేది పేర్లే కదా, దాంట్లో ఏముంది అనుకుంటారు. కానీ అదేవిధంగా మనుషుల పేర్లు, కొన్ని పేర్లు మాత్రం సేమ్ ఒకే నేమ్ ఉంటాయి, కానీ పలికేటప్పుడు సౌండ్స్ వచ్చి వేరేలా ఉంటుంది. అది ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా దీంట్లో మనుషుల పేర్లు మాత్రం కాదు, ప్లేసెస్ నేమ్స్, స్థలాల పేర్లు, థింగ్స్ నేమ్స్, వస్తువుల యొక్క పేర్లు, అదేవిధంగా అనిమల్స్ నేమ్స్, జంతువుల యొక్క పేర్లు, ఆ విధంగా అన్ని పేర్లను సూచిస్తుంది. పేర్లలో చూస్తే వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు అన్నీ పూర్తిగా వేరేగా ఉంటుంది. కానీ పర్సన్స్ నేమ్ మనుషుల పేర్లు, స్థలాల పేర్లు సేమే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం థింగ్స్, అనిమల్స్ అదన్నీ నేను వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి చూడండి. అదేవిధంగా ఇప్పుడు మనుషుల పేర్లలో ఏమేమి వేరియేషన్ అది ఇప్పుడు చెప్తాను. కానీ ఎక్కువ వేరియేషన్స్ ఉండదు. చివరి ఉన్న ఒక పదమైనా అలా పలికే శబ్దమైనా అది ఒకటే చేంజ్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. మనం తెలుగులో ఎక్కువ పదాలు చూస్తే లు, రు అలా ఎండ్ అవుతుంది. కానీ దాంట్లో ఎక్కువ ఇర్, ఇల్ అలాంటి సౌండ్లోనే ఎక్కువ ఎండ్ అవుతుంది. నేను ఇప్పుడు నౌన్స్ అనేసి మొత్తం పేర్లు చెప్పడం లేదు, మనుషుల పేర్లలో వచ్చే వేరియేషన్స్ మాత్రమే చెప్పబోతున్నాను. నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మీకు చెప్తాను, మిగతావి వాళ్ళు పలకరించేటప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం తెలుగులో వనిత అని చెప్తాం, కానీ అదే పదాన్ని తమిళ వాళ్ళు ఎక్కువ వనిద అనే పలుకుతారు. మీరు ఎక్కువ గమనించుంటారు, తా వచ్చే అక్షరం ఎక్కువ వాళ్ళు దానే యూజ్ చేస్తారు. మనం తెలుగులో వనిత అని చెప్తాం, అదే వాళ్ళంటే వనిద అలానే సౌండ్ వస్తుంది. మీరు కావాలంటే చూడండి, అప్పుడప్పుడు గమనించుంటారు ఇలాంటి సౌండ్స్. నేను ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సుమతి, తెలుగులో సుమతి అంటాము, అదే వాళ్ళు సాధారణంగా వాళ్ళు పలికేటప్పుడు సుమది అని పలుకుతారు. అదేవిధంగా భారతి, మనం భారతి అంటాము, కానీ వాళ్ళు చదివేటప్పుడు భారతి అనే చదువుతారు. ఇలా తి అనే ప్లేస్లో ది అని యూజ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. తెలుగులో మహాదేవి అని చెప్తాం, అదే పేరుని తమిళ్లో చెప్పేటప్పుడు మగాదేవి. ఆ హా అనే ప్లేస్లో గా అని వస్తుంది. అదేవిధంగా ఈ హాలోనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఎక్కువ వినుంటారు. తెలుగులో మోహన ప్రియ అని చెప్తారు, కానీ తమిళ్లో అదే పేరుని మోగన ప్రియ అని చెప్తారు. అలాగా హా సౌండ్ వచ్చి గాగా మారిపోతుంది. వాళ్ళు చెప్పేటప్పుడు, రాసేటప్పుడు అన్నీ అలానే సౌండ్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నాగరాజు, మనం తెలుగులో నాగరాజు అంటాము, కానీ వాళ్ళు ఎక్కువ నాగరాజ్ ఇజ్జే యూస్ చేస్తారు. అదేవిధంగా గోవిందరాజులు, మనం గోవిందరాజులు అంటాం, కానీ తమిళ్లో చూస్తే గోవిందరాజ్. అదేవిధంగా నాగరాజు కూడా ఇజ్జే వచ్చింది, దీన్ని గమనించుంటారు. నెక్స్ట్ బాలకృష్ణ చూద్దాం. బాలకృష్ణలో చివరి చూస్తే స్నా అని ఎండ్ అయింది. అదే పేరుని తమిళ్లో చెప్పినప్పుడు బాలకృష్ణన్ ఇన్లోనే ఎండ్ అయింది, గమనించుంటారు. ఎక్కువ వాళ్ళ పేర్లు కూడా అదే విధంగానే ఉంటుంది. నెక్స్ట్ మారుతి చూద్దాం. మారుతి అంటాము తెలుగులో, అదే పేరుని తమిళ్లో మారుతి, ది అనే వస్తుంది సౌండ్. ఇప్పుడు మీ పేరే మారుతి అని పెట్టుకోండి. ఇప్పుడు తమిళ్ ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని పిలుస్తాడు, మీరే గమనించుంటారు, మారుతి అనే పిలుస్తాడు మిమ్మల్ని. ఇలా చిన్న చిన్న సౌండ్స్ చేంజ్ అవుతుంది. మనం వాళ్ళ దగ్గర పోయి నా పేరు మారుతి కాదు మారుతి అని చెప్తే కూడా వాళ్ళు తొందరగా చేంజ్ కారు, అది కొంచెం టైం తీసుకుంటుంది చేంజ్ అవ్వడానికి కూడా. మీరు ఎక్కువ గమనించండి, అలాంటి సౌండ్స్ ఎక్కువ ఉంటుంది. నాగరాజు, గోవిందరాజు, గోవిందన్, అలా మన ఈ పేర్లే కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇచ్చాను.
అలా డౌట్ వస్తే వాళ్ళ దగ్గరే అడగండి, మీ పేరు ఇలా వస్తుందా లేకపోతే అలా వస్తుందా అనేసి. ఇది వచ్చి మనమే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే కొత్త నేమ్స్లో అలా ఏమి ఉండదు, కానీ పాత నేమ్స్లో మీరు ఎక్కువ గమనించుంటారు, ఇలాంటి సౌండ్సే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఊర్ల పేర్ల గురించి కొంచెం తెలుసుకుందాం. ఎక్కువ వేరియేషన్ ఉండదు, కానీ ఇలా సౌండ్స్ వేరీ అవుతుందనేసి నేను చెప్తా ఉన్నా. మనం ఇప్పుడు ఆ 2 ఎగ్జాంపుల్ చూద్దాం. చైనా, తెలుగులో చైనా అని చెప్తాం. అదే పేరుని తమిళ్లో చెప్పేటప్పుడు చీనా, చీనా అనే సౌండ్ వస్తుంది. వాళ్ళు చెప్పేటప్పుడు చీనా అనే చెప్తారు. నెక్స్ట్ మనం ఇంగ్లాండ్ చూద్దాం. తెలుగులో ఇంగ్లాండ్ అని చెప్తాము. అదే పేరుని తమిళ్లో చెప్పేటప్పుడు ఇంగిలాంద్, ఇంగిలాంద్ అనే చెప్తారు. ఇలాంటి పేర్లు మీరు ఎక్కువ న్యూస్లో గమనించుంటారు. వాళ్ళు సాధారణంగా మాట్లాడే తమిళ్ వేరే, అదేవిధంగా న్యూస్లో మాట్లాడే తమిళ్ వేరేనే ముందే చెప్పాను. ఎక్కువ వేరియేషన్స్ ఉంటుంది సాధారణంగా మాట్లాడే తమిళ్కి, ప్యూర్ తమిళ్ వచ్చి న్యూస్లో మాట్లాడతారు. మీరు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలా వింటూ ఉంటే మీకే అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలకు ఈ ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.